శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీరామకృతికర్తారం భక్తలోకశిరోమణిం వందేహం తులసీదాసం మహాకవివతంసకం. ప్రియ భగవద్బంధువులారా, మనమందరం కూడా శ్రీరామచంద్రు యొక్క కృపా కటాక్షాలతోటి గోస్వామి తులసీదాసు విరచించినటువంటి భక్తి ప్రధానమైనటువంటి శ్రీ రామచరిత మానస్ గ్రంథాన్ని గత 2 రోజులుగా అనుసంధానం చేసుకుంటూ ఈ రోజున 3వ భాగంలోకి ప్రవేశం చేస్తున్నాం. నిన్నటి రోజున మనం రామనామ మహిమ చెప్పుకుంటూ మనం నిర్దేశించుకున్నటువంటి సమయం పూర్తి కావటంలో అది పూర్తి చేయలేకపోయినాం. ఇప్పుడు రామనామ మహిమని కొనసాగిద్దాం. ఇవన్నీ కూడా తులసీదాసు తన స్వగతంగా చెప్పుకొస్తూ ఉన్నాడు. తులసీదాస్ అంటారు, దయామయుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు అల్పసేవకుడైనటువంటి నా ప్రేమని భక్తిని తప్పక ఆదరిస్తాడు. ఇది ప్రతి భక్తుడికి ఉండవలసినటువంటి నమ్మకం. ఎందుకంటే కారణం చెబుతున్నాడు. ఆయన రాళ్లను ఓడలుగా, వానర భల్లూకాలను బుద్ధిమంతులైన మంత్రులుగా చేసినటువంటి మహాప్రభువు. అటువంటి వాడు నన్ను చేయడా? రామకథ రాసేటటువంటి శక్తి నాకు ఇవ్వడా? అటువంటి మహానుభావుడికి ఈ అల్పుడైనటువంటి తులసీదాసు సేవకుడు అని అందరూ అంటారు కదా. దానిని నేను సిగ్గు విడిచి అంగీకరిస్తున్నాను. కృపాళువైనటువంటి ఆ మహాప్రభు ఈ నిందన కూడా సహిస్తాడు. మహాప్రభువైన ఆ రామచంద్రుడెక్కడా? అల్పసేవకుడైనటువంటి ఈ తులసీదాస్ ఎక్కడా? అటువంటి గొప్ప గొప్ప సేవకులు ఉన్నటువంటి రాముడు అల్పుడైన నన్ను కూడా సేవకుడిగా భావిస్తాడు, అంతేగాని అవమానపడ్డవు అంటున్నాడు, సహిస్తాడు అంటున్నాడు. ఆయనిద్దరి నా అపోహలు, దోషాలు, కుప్పలు తెప్పలు, నా పాపాలను విని నరకం కూడా ముఖం చాటేస్తుంది. దీన్ని తలుచుకున్న కొద్దీ నాకు మిథ్యాభయం కలుగుతూ ఉన్నది. కానీ శ్రీరామచంద్రుడు స్వప్నంలో కూడా నా దోషాలను తలుచుకోడు. ఎందుకని? ఆయన చిన్న మేలు చేస్తే 10 మందికి చెబుతాడు అని బాలకాండలో వాల్మీకి మహర్షుల వారు రాశారు. అలాగే తనకి ఎవరైనా అపకారం చేస్తే దాన్ని అసలు లెక్కే పెట్టడు. పైగా ఆ ప్రభువు నన్ను గురించి విని సహృదయమైనటువంటి నేత్రాలతో చూచి నా భక్తిని, బుద్ధిని ప్రశంసిస్తాడు. నా వాక్కులలో దోషాలు ఉంటే ఉండొచ్చు, కానీ నా హృదయం మాత్రం నిర్మలం. శ్రీరాముడు ఈ దాసుడి యొక్క హృదయాన్ని గ్రహించి ప్రసన్నుడవుతాడు. శ్రీరామచంద్రుడి యొక్క హృదయంలో దాసుల యొక్క తప్పిదాలకు చోటే ఉండదు. వారి యొక్క హృదయ నైర్మల్యాన్ని 100 సార్లు స్మరించుకుంటాడు.
ఏ పాపకృత్యానికి శిక్షగా వేటగాని వలె ప్రభువు వాలిని సంహరించాడో, వేటగాడులాగా సంహరించాడు చెట్టు దగ్గర నుంచి. సుగ్రీవుడు కూడా ఆ దోషాన్నే చేశాడు. ఒక విధంగా విభీషణుడు కూడా తప్పే చేశాడు. కానీ శ్రీరాముడు వాళ్ళ దోషాల కలలో కూడా పట్టించుకోడు. పైగా రఘునాథుడు భరతుణ్ణి కలిసినప్పుడు వారిని గౌరవించి నిండు సభలో ఆ సుగ్రీవుడి యొక్క విభీషణుడి యొక్క గుణగణాలను ప్రశంసించాడు. శ్రీరామచంద్ర ప్రభువు చెట్ల కింద కూర్చొని ఉండగా వానరుల యొక్క మూకలు కొమ్మలపై ఎగురుతూ ఉండేవాళ్ళు. మర్యాద పురుషోత్తముడు సచ్చిదానంద ఘన పరమాత్మ అయినటువంటి శ్రీరాముడు ఎక్కడా? కొమ్మల మీద తిరిగేటటువంటి కోతులు ఎక్కడ? అయినా కూడా ప్రభువు వాటికి తనతో సమానమైన స్థానం ఇచ్చాడు. తులసీదాసు ఇంకా అంటున్నాడు, శ్రీరామచంద్రుడితో సమానమైనటువంటి దయాశీలురు ఎవ్వరూ లేరు. ఓ రామా, నీ దృష్టిలో ఉత్తముడైనటువంటి వాడు అందరి దృష్టిలో కూడా ఉత్తముడే అవుతాడు. ఇది సత్యం అయితే తులసీదాసుకు సర్వదా హితమే జరుగుతుంది. ఇలా నా గుణదోషాలను పేర్కొని అందరికీ నమస్కారాలు చేసుకుని కలికల్మష దోషాలను హరించేటటువంటి శ్రీరాముడి యొక్క నిర్మలమైనటువంటి యశస్సును కీర్తిస్తాను. పూర్వం యాజ్ఞవల్క్య మహాముని భరద్వాజ మహర్షికి చెప్పినటువంటి మనోహరమైనటువంటి గాథను మీకు చెబుతాను. ఓ సజ్జనులారా, సావధానులై విని ఆనందించండి. శివుడు ఈ మంజులమైనటువంటి గాథను రచించి దయతోటి పార్వతీదేవికి వినిపించాడు. మళ్ళా అదే కథను శివుడు రామభక్తుడైనటువంటి కాకభుషుండికి అతడు అర్హుడు అనేటువంటి ఆలోచన చేసి ఆ కాకభుషుండికి వినిపించాడు. అతడు యాజ్ఞవల్క్య మహామునికి చెప్పాడు. ఆ ముని మళ్ళా దాన్ని భరద్వాజ మహర్షికి చెప్పాడు. వక్త శ్రోతలు అయినటువంటి వీళ్ళిద్దరూ మంచి గుణాలు కలిగిన వారు, సమదర్శనులు, శ్రీహరి యొక్క లీలలు తెలిసినటువంటి వాళ్ళు, విజ్ఞాన ఖనులు. 3 కాలాలకు వీరికి తెలుసు. 3 కాలాలలో జరిగింది జరగబోయేది అన్నీ తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు వీళ్ళకి. ఇతర భక్తులు కూడా ఈ చరిత్రను అనేక విధాలుగా చెప్పారు. అలాగే విని ఆ లీలలు గ్రహిస్తారు. నేను అదే కథను వరాహ క్షేత్రంలో నా గురుదేవుల ద్వారా విన్నాను. అప్పుడు నేను బాలుడును కావటం వల్ల సరిగ్గా గ్రహించలేకపోయాను. ఎందుకంటే శ్రీరాముడి యొక్క దివ్య గాథ నిగూఢమైంది. శ్రోత వక్త ఇద్దరూ కూడా జ్ఞాననిధులై ఉండాలి, అప్పుడు గాని గ్రహించలేరు. నేను కలియుగంలో పాపగ్రస్తుణ్ణి, మూఢుణ్ణి అయినటువంటి నాకు అటువంటి రామాయణం ఎలా బోధపడుతుంది? అయినా కూడా గురువుగారు మాటి మాటికి దీన్ని చెప్పడం వల్ల నేను కూడా నా బుద్ధిని అనుసరించి కొద్దిగా గ్రహింపగలిగాను. అదే కథను సరళమైనటువంటి భాషలో కవితాబద్ధం చేసి ఆనందిస్తాను. నా అల్పమైనటువంటి బుద్ధి వివేకాలతోటి శ్రీహరి యొక్క ప్రేరణతోటి రాస్తాను. నేను రచించబోయే కథ నా సందేహాలను, అజ్ఞానాన్ని, దోషాలను కూడా నివారించి సంసార సాగరాన్ని దాటించేటటువంటి నావగా ఉపయోగపడుతుంది. శ్రీరాముడి యొక్క దివ్య కథ పండితులకు శాంతిని చేకూరుస్తుంది, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, కలిదోషాలను పోగొడుతుంది. కలియుగం అనేటువంటి సర్పానికి రామకథ నెమలి లాంటిది. నెమలిని చూస్తే పాము పారిపోతుంది. వివేకం అనేటువంటి అగ్ని ప్రభవింపజేయటానికి అరణి వంటిది రామాయణం. అరణి అంటే నిప్పు పుట్టించేటటువంటి రావి కర్ర. శ్రీరాముడి యొక్క కథ కలియుగంలో కామధేనువు, సజ్జనుల పాలిటి సంజీవని, ఈ భూమి మీద అమృతవాహిని, జనన మరణ భయాన్ని నిర్మూలించేటటువంటిది, భ్రమలు అనేటువంటి కప్పలకు సర్పం లాంటిది, నరక యాతనలు కలిగించే
రాక్షసులను తుదముట్టించి సాధురూపులైనటువంటి దేవతలను రక్షించడంలో పెద్ద కోట లాంటిది ఈ రామాయణం. ఈ రామకథ సజ్జన సమాజం అనేటువంటి క్షీరసాగరానికి లక్ష్మీదేవి లాంటిది. విశ్వము యొక్క భారాన్ని వహించడంలో పృథ్వీ వంటిది. యమదూతలను పారదోలటంలో యమునా నది వంటిది. జీవులకు ముక్తిని ప్రసాదించడంలో కాశీ క్షేత్రం లాంటిది. శ్రీరాముడికి తులసి వల్లే చాలా ప్రియమైనది. తులసీదాసుకు తల్లి అయినటువంటి హులసి మనఃపూర్వకంగా హితకారిణి. శ్రీరాముడి యొక్క కథ శివుడికి ప్రియమైనటువంటి నర్మద లాంటిది. ఎందుకని నర్మదా తీరంలో జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు ఆయన. ఇది సకల సిద్ధులని సుఖ సంపదలని అనుగ్రహించేది. సజ్జనులకు దేవమాత అయినటువంటి అదితి లాంటిది. శ్రీ రఘురాముని ప్రేమ వాత్సల్యాలకు ఈ కథ పరమసీమ. ఈ శ్రీరాముడి యొక్క కథ మందాకిని నది. మందాకిని అంటే దేవలోకంలో ఉండేటువంటి గంగ, దివిజ గంగ. భక్తుల యొక్క నిర్మలమైన హృదయాలకు చిత్రకూట పర్వతం లాంటిది. గాఢమైనటువంటి ప్రేమయే అడవి. అందులో సీతారాములు విహరించారు. 13 ఏళ్లు విహరించారు ఇద్దరు కలిసి. ఈ శ్రీరాముడి యొక్క దివ్య కథ ఒక చింతామణి వంటిది. చింతామణి అంటే కల్పవృక్షం లాంటిదే చింతామణి కూడా. కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. ఈ శ్రీరాముడి కథ సర్వ జగత్తుకు కళ్యాణకారకం. ఈ రామాయణం ధర్మబుద్ధిని, సంపదలను, సంసార బంధాల నుండి విముక్తిని, పరమధామాన్ని ప్రసాదిస్తుంది. పరమధామం అంటే కైవల్యం, వైకుంఠ ప్రాప్తి. ఇది జ్ఞానము, వైరాగ్యము, యోగాలకు సద్గురువు వంటిది. ఈ లోకంలో పరలోకంలో కూడా మనల్ని రక్షించేటటువంటిది. జ్ఞానము అనేటువంటి రాజుకి కుశలుడైనటువంటి మంత్రి వంటిది, సేనాపతి వంటిది. లోభం అనేటువంటి సముద్రాన్ని ఆపోసన పట్టేటటువంటి అగస్త్యుని వంటిది రామాయణం. రాముడి యొక్క గుణాలు కామక్రోధాది పాపములు అనేటువంటి ఏనుగుల సమూహాన్ని అంతమొందించేటటువంటి సింహకిషోరం. శ్రీరామచరిత్రం త్రిపురారి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి పూజ్యమైన ప్రియతమమైనటువంటి అతిథి లాంటిది. ఆయన యొక్క గుణగణాలు దారిద్ర్యము అనేటువంటి దావాగ్నిని రూపుమాపి కోరికలను తీర్చే మేఘ సమూహం లాంటిది. విషయ రూపంలో ఉన్నటువంటి సర్పాల యొక్క విషాన్ని నిర్మూలించే మహామంత్రాలు, మణులు రామాయణంలో ఉన్నాయి. లలాట లిఖితమైనటువంటి అనివార్యమైనటువంటి దుష్కృత ప్రారంధ కర్మలను పూర్తిగా తుడిచివేసేటటువంటిది రాముడి కథ. ఈ రామకథ అజ్ఞాన అంధకారాన్ని మటుమాయం చేస్తుంది. అలా చేసే సూర్యకిరణాలు, సేవకులు అనేటువంటి పైరు పంటలను పోషించే మేఘాలు, శ్రీరామచరిత్రని మనోవాంఛలను అన్నిటినీ కూడా ఈడేర్చేటటువంటి కల్పవృక్షం. సేవించే వాళ్ళకి అది హరిహరుల్లాగా సులభసాధ్యం, సుఖప్రదం. మంచి కవుల యొక్క మనస్సు అనేటువంటి శరత్ ఆకాశంలో ప్రకాశించే నక్షత్ర సముదాయం. శరత్కాలంలో బాగా ప్రకాశిస్తాయి నక్షత్రాలు, మబ్బులు ఉండవు. భక్తులకు అది జీవన సర్వస్వం, సంపూర్ణమైన పుణ్యఫల స్వరూపం, పరమ ఆనందదాయకం. లోకహితాన్ని కూర్చడంలో సజ్జన తుల్యం. భక్తుల యొక్క మనస్సులు అనేటువంటి సరోవరాలలో విహరించేటి రాజహంస. సేవించే వాళ్ళని పునీతులను గావించే గంగా తరంగ ఘోష. కలియుగంలో దుర్మార్గాలు, వితండవాదాలు, అధర్మ ఆచరణాలు, కపటాలు, దంభాలు, పాషండత్వం,
అనేటువంటి కర్రలను భస్మీపటలం చేసేటటువంటి రామచంద్రుని యొక్క గుణ సమూహం ప్రచండమైన అగ్ని లాంటిది. రామచరిత్ర అందరికీ సమానంగా సుఖ సంతోషాలను ఇస్తుంది. అలా ఇచ్చేటటువంటి నిండు పున్నమి లాంటి వెన్నెల లాంటిది. ఆ పున్నమి వెన్నెల తరతమ భేదాలు లేవు, దానికి అందరి మీద వర్షిస్తుంది. అలాగే రామచరిత్ర కూడా అలానే ఉంటుంది. పార్వతీదేవి పరమేశ్వరుడు ప్రశ్నించినటువంటి విషయాలను, పరమేశ్వరుడు ఆమెకిచ్చినటువంటి సమాధానాలని ఒక విచిత్ర కథాప్రబంధంగా వ్రాసి నేను గానం చేస్తాను. ఈ కథను ఇదివరలో విననటువంటి వాళ్ళు ఆశ్చర్యపడద్దు. దీన్ని వినేటటువంటి జ్ఞానులు జగత్తులో రామకథలు అనంతములు అని నమ్ముతారు. శ్రీరామచంద్రుని యొక్క అవతారాలు అనేకం, రామాయణాలు అసంఖ్యాకాలు. మహామునులు వేరువేరు కల్పాలలో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క గాథలను వివిధ రకాలుగా వర్ణించారు. కల్పభేదాల వల్ల కథల్లో కూడా తేడాలున్నాయి. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొని నిస్సందేహంగా ఈ కథను భక్తి శ్రద్ధలతోటి వినండి. శ్రీరామచంద్రుడు అనంతుడు, ఆయన గుణములు అనంతములు, కథలు అపరిమితాలు. నిర్మలమైన మనస్సుతో వినేటటువంటి వాళ్ళకి ఇది ఆశ్చర్యం గొలుపదు. ఈ విధంగా సంశయాలన్నిటినీ దూరం చేసుకుని నా యొక్క గురుపాదుల యొక్క పాద పద్మ రజాన్ని శిరస్సు మీద దాల్చి మరలా అందరికీ నమస్కరించి నా ఈ కథారచనలో దోషాలు దొరలకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మహేశ్వరుడికి సాదరంగా ప్రణామాలు చేసుకొని శ్రీహరి యొక్క పాదాల చెంత నా శిరస్సును చేర్చి 1631వ సంవత్సరంలో పవిత్ర రామకథను చెప్తూ ఉన్నాను. కొంతమంది 1574 అని కూడా అన్నారు. సరే, ఏ సంవత్సరం అయినా కథ వారి రాశారు. చైత్రశుద్ధ నవమి మంగళవారం నాడు అయోధ్యానగరంలో ఈ కథారచన ప్రారంభం చేశాడు. శ్రీరాముని యొక్క జన్మదినం రోజు సర్వతీర్థములు అయోధ్యను చేరుకుంటాయి అని వేదవాక్కు. ఆనాడు అసురులు, నాగులు, పక్షులు, మానవులు, మునులు, దేవతలు అందరూ వచ్చి ఆ రామచంద్ర ప్రభువుని సేవించుకుంటారు. బుద్ధిమంతులు రామజన్మ మహోత్సవాన్ని జరుపుకొని ఆయన కీర్తిని గానం చేస్తూ ఉంటాడు. ఆ రోజున సజ్జనులు గుంపులు గుంపులుగా వచ్చి పవిత్రమైన సరయూ నదిలో స్నానాలు చేస్తారు. శ్రీరాముడి యొక్క శ్యామసుందర ఆకారాన్ని మనస్సులోనే ధ్యానించుకుంటారు. ఆయన దివ్య నామాన్ని జపం చేసుకుంటారు. సరయూ నది దర్శనం, స్పర్శ, స్నానం, ఆ జలాన్ని పానం చేయటం, ఇవన్నీ కూడా సర్వ పాపాలను హరిస్తాయి అని వేదములు, పురాణాలు చెబుతున్నాయి. ఈ నది అత్యంత పవిత్రం. దీని యొక్క మహిమ అనంతమైనది. విద్యాస్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవి ఈ నదీ మహిమను కూడా వర్ణించి చేయలేదు. సరస్వతీదేవి వల్ల కూడా కాదు. అయోధ్యలో ప్రాణాలు విడిచిపెడితే చతుర్విధాలైనటువంటి ప్రాణులకు జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. ఎందుకని? సప్త మోక్షపురాలలో అది కూడా ఉన్నది. అయోధ్య సర్వవిధ మనోహరం, సకల సిద్ధిప్రదం, మంగళకరమైంది. అందువల్ల నిర్మలమైనటువంటి రామకథ రచనకు నేను ఇక్కడే శ్రీకారం చుట్టాను. ఈ రామకథ శ్రవణ మాత్రం వల్ల కామం, మదం, దంభం మాయమైపోతాయి. ఈ కథ రామచరిత మానసము అనేటువంటి పేరుతో విలసిల్లుతుంది. అంటే రామచరిత్ర అనేది మానస సరోవరం. మానస సరోవరం అత్యంత పుణ్యప్రదమైంది, హిమవత్ పర్వతాల్లో ఉంటుంది. ఈ రామకథ విన్నంతనే మనశ్శాంతి లభిస్తుంది. శివుడు దీనిని తన మనస్సులో గుప్తం చేసుకొని తగినటువంటి సమయంలో
పార్వతీదేవికి చెప్పాడు. ఈ రామచరిత్రను శివుడు మనస్సులో నిలుపుకొని ప్రసన్నుడైనాడు కనుక దీనికి రామచరిత మానసం అనేటువంటి పేరు వచ్చింది. సుఖదము సుందరము అయినటువంటి ఈ కథను సావధానంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి సజ్జనులారా, సాదరంగా మీ మనస్సును నిలిపి శ్రవణం చేయండి అని తులసీదాసు మనవి చేస్తూ ఉంటే నేను కూడా మీతో మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ కథాస్వరూపం ఎలాంటిది, ఇది ఎలా రచించబడింది, ఏ విధంగా ప్రసిద్ధిలోకి వచ్చింది, ఈ విషయాలన్నిటినీ కూడా శ్రీ గౌరీశంకరులను స్మరిస్తూ విన్నవిస్తానంటున్నాడు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం గోస్వామి తులసీదాసు మీద ప్రసరించింది. దాని ప్రభావం వల్ల అతడి హృదయంలో మధురమైనటువంటి భావనలు పెళ్ళుపిగినాయి. ఆ కారణంగా తులసీదాసు రామచరిత మానసానికి కవి అయినాడు. అతడు తన బుద్ధిని అనుసరించి యథాశక్తిగా ఈ మనోహరమైనటువంటి రచన చేశాడు. ఓ సత్పురుషులారా, సహృదయులై దీనిని విని ఆనందించి ఆదరించండి. సద్బుద్ధియే భూమి, హృదయము లోతైన స్థానం, వేద పురాణాలు సముద్రాలు, సాధుజనులు అనేటువంటి మేఘాలు స్వచ్ఛమై మధురమై మనోహరమై శుభప్రదమైనటువంటి శ్రీరామ యశో వైభవము అనేటువంటి వర్షాన్ని కురిపిస్తాయి. ఈ సజ్జనులు వర్ణించేటటువంటి సగుణ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క లీలలు, శ్రీరాముడి యొక్క యశోరూప నిర్మలమైన జలాలు, ఇవి కలికల్మష పంకములను తొలగిస్తాయి. పంకం అంటే బురద. వర్ణనలకు అందనటువంటి ప్రేమపూరితమైన భక్తి, ఆ చల్లటి నీటి మాధుర్యం, శ్రీరామ కథ అనేటువంటి జలం పుణ్యకర్మలు అనేటువంటి పంట పొలాలకు ప్రాణప్రదం. శ్రీరామ భక్తులకు అది ఏ జీవనం. జీవనం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. బతకటానికి తాగే నీరు జీవనమే, బతుకు తెరువు కూడా జీవనమే. ఈ పవిత్రమైనటువంటి మనోహర జలం బుద్ధి అనేటువంటి భూమి మీద పడుతుంది. ఆ జలము ఒక చోట చేరి చెరువులు అనేటువంటి చెరువులలో అక్కడి నుంచి చక్కటి కాల్వల్లోకి ప్రవేశించి హృదయాలలో నిలిచిపోతుంది. అక్కడ చిరకాలము స్థిరంగా ఉండి స్వచ్ఛమై శీతలమై రుచికరమై సుఖప్రదమవుతుంది. ఈ రామచరిత మానసంలో మనోహరంగా వర్ణింపబడినటువంటి 4 సంవాదాలు ఉన్నాయి. అవి ఈ మానస సరోవరానికి పవిత్రమైనటువంటి సుందరమైనటువంటి స్నాన ఘట్టాలు లాంటివి. 1 భుషుండి గరుత్మంతుల యొక్క సంవాదం, 2 శివపార్వతుల యొక్క సంవాదం, 3 యాజ్ఞవల్క్య భరద్వాజ మహర్షుల సంవాదం, 4 తులసీదాసు ఇతర సాధువుల యొక్క సంవాదం. ఇందులో ఈ గ్రంథంలో 7 కాండలు. 7 కాండలు కూడా మానస సరోవరంలోకి దిగటానికి మెట్లు. వీటిని జ్ఞాననేత్రాలతో చూచినంతనే మనస్సు ప్రసన్నమైపోతుంది. శ్రీ రఘుపతి యొక్క గుణాతీతమైనటువంటి అపారమైన మహిమ ఆ సరోవర జలాలలాగా గంభీరంగా ఉంటుంది. ఇందులో వర్ణింపబడినటువంటి సీతారాముల యొక్క యశస్సు అమృతప్రాయమైనటువంటి జలం. ఉపమాలంకారాలు మనోహరమైన తరంగాలు, చౌపాయిలు కలువపూలు, వివిధ కవితా రీతులు, ఇందులో ఉన్నటువంటి మనోహరములైనటువంటి ముత్యపు చిప్పలు, సుందరమైన ఛందస్సులు, సొరఠాలు, దోహాలు, వివిధమైనటువంటి వన్య చిన్నెలతోటి విరాజిల్లేటటువంటి కమల సందోహాలు, అనుపమ అర్థాలు, మహోన్నత భావాలు, భాషా మధురిమలు, ఇందులో ఉండేటువంటి పరాగ మకరంద సుగంధాలు, పవిత్ర వృత్తాంతాలు, తుమ్మిదల యొక్క గుంపులు, జ్ఞాన వైరాగ్య విచార చర్చలు, రాజహంసలు, కవితాధ్వనులు, వక్రోక్తులు, గుణజాతులు,
వివిధములైనటువంటి మనోహర మత్స్యాలు చేపలు, ధర్మార్థ కామమోక్షాలు, జ్ఞాన విజ్ఞాన చర్చలు, కావ్యంలో ఉన్నటువంటి నవరసాలు, జపతపాలు, యోగ వైరాగ్య ప్రసంగాలు, ఇవన్నీ కూడా ఈ సరోవరంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి జలచరాలు. పుణ్యాత్మల యొక్క, సాధువుల యొక్క శ్రీరామ నామ వర్ణనలు ఇందులో ఉన్నటువంటి జలపక్షులు, సాధుజనుల సమావేశాలు, నాలుగు వైపులా ఉన్న మామిడి తోపులు, శ్రద్ధ వసంత ఋతువులతో సమానం, నానావిధ భక్తి రీతులు, క్షమ, దయ, ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దివ్య గుణాలు, ఇందులో ఉన్నటువంటి లతా వితానములు, మనోనిగ్రహం, యమనియమాలు, ఇందులో ఉన్న పుష్పాలు, జ్ఞానమే పండు, శ్రీహరి యొక్క చరణ కమలాలపైన ఉన్నటువంటి భక్తియే ఈ జ్ఞాన ఫలరసం అనేటువంటివి వేద ప్రతిపాదిత విషయాలు. సందర్భానుసారంగా ప్రస్తావింపబడినటువంటి ఇతర విషయాలు, కథలు, ఈ చెట్ల మీద ఉండేటువంటి శుక, పికాది వివిధ రకమైన పక్షులు. శుకమంటే చిలుక, పికమంటే కోయిల. ఈ కథాశ్రవణం వల్ల కలిగేటటువంటి రోమాంచము సుందరమైన పుష్పవాటిక లేదా ఉద్యానవనం. సుఖమే ఇందులోటువంటి పక్షుల విహారం. నిర్మలమైన మనస్సే తోటమాలి. అతడు తన సుందర నేత్రాలు అనేటువంటి కుండల ద్వారా ప్రేమ అనేటువంటి జలములతోటి ఈ తోటని తడుపుతూ ఉంటాడు, ఈ చెట్లకు నీళ్లు పెడుతుంటాడు. ఈ కథను గానం చేసేవాళ్ళు ఈ సరోవరానికి రక్షకులు. దీనిని సాదరంగా వినేటటువంటి స్త్రీ పురుషులు ఈ సరోవరానికి అధికారులైనటువంటి ఉత్తమ దేవతలు. అత్యంత దుష్టులు, విషయలోరులు అంటే విషయాలకు లోబడ్డవాళ్ళు, కొంగలు, కాకుల వంటి వాళ్ళు ఈ సరోవర ప్రాంతానికి రారు. ఎందుకంటే ఇందులో నత్తలు, కప్పలు, నాచు వంటి విషయవాంఛా ప్రసంగాలు అసలు ఉండవు. అందువల్ల కాకులు, కొంగల వంటి విషయాసక్తులైన దౌర్భాగ్యులు ఈ సరోవరం యొక్క దరిదాపులకు కూడా రాలేరు. ఈ సరోవరంలోకి చేరడానికి అటువంటి వాళ్ళకి చాలా కష్టం. శ్రీరాముడి యొక్క కృప లేకపోతే ఎవ్వరు కూడా ఈ సరస్సును చేరలేరు. దుష్ట సహవాసం, భయంకరమైనటువంటి చెడు మార్గం. ఈ దుష్టుల యొక్క వచనాలు ఉన్నాయే, అవి పులులు, సింహాలు, సర్పాల వంటివి. సాంసారికములైనటువంటి వివిధ కార్యకలాపాలు, దుర్గమమైనటువంటి పర్వతాలు, మోహం, మదం, అభిమానం అనేవి లోతైనటువంటి అరణ్యాలు, దట్టమైన అరణ్యాలు. వివిధములైనటువంటి కుతర్కాలున్నాయే, అవి భయంకరమైన నదులు, మొసళ్లతో నిండి ఉన్న నదులు. శ్రద్ధ, దారివత్యం, సాధుజనుల సాంగత్యం, శ్రీరామచంద్రుడి మీద భక్తి అనేవి ఎవరికి లేవో ఈ మానస సరోవరం వాళ్ళు చేరే అవకాశమే లేదు. ఎక్కడైనా ఎవడైనా పెక్కు కష్టములను ఓర్చుకొని ఆ సరోవరాన్ని సమీపించినా కూడా అచ్చటికి వెళ్ళినంతనే నిద్ర అనేటువంటి చలిద్వరం పట్టుకుంటుంది వాడికి. చూడండి, హృదయంలో మూర్ఖత్వం అనేటువంటి వణుకు పుడుతుంది. అందువల్ల అక్కడికి చేరి కూడా ఆ దురదృష్టవంతుడు ఆ మానస సరోవరంలో స్నానం చేయలేడు. ఈ మానస సరోవరంలో స్నానమాడటానికి, నీరు త్రాగటానికి అశక్తుడై అభిమానంతో మరలి వెళ్ళిపోతాడు. ఎవడైనా ఈ సరస్సును గురించి అడిగితే దాన్ని నిందిస్తూ అతడు తన చర్యను సమర్థించుకుంటాడు. ఇక్కడ మానస సరోవరం ఈ రామచరిత మానసమే అని అర్థం చేసుకోవాలి. కానీ శ్రీరామచంద్రుడి యొక్క కృపా దృష్టికి మాత్రం పాత్రులైన వాళ్ళు ఈ విఘ్నాలను, ఈ ఇబ్బందుల్ని అధిగమిస్తారు. భక్తి విశ్వాసాలతోటి ఈ సరోవరంలో స్నానమాడేటటువంటి వాళ్ళు ఆధ్యాత్మికమైన, ఆది దైవికమైనటువంటి, ఆది భౌతికమైనటువంటి 3 తాపత్రయాల నుండి రక్షింపబడతారు. సోదరులారా, శ్రీరామచరణ కమలాల మీద అనన్యమైన భక్తి కలిగిన వాళ్ళు ఈ సరస్సును ఎప్పుడూ కూడా
ఏ విధంగా కూడా విడిచిపెట్టరు. ఇందులో స్నానం చెయ్యాలి అనేటువంటి వాళ్ళు శ్రద్ధతోటి సజ్జన సాంగత్యం చేయాలి. ముందు ఇట్టి మానస సరోవరాన్ని మనోనేత్రాలతో చూసి అందు మునకలు వేసినందున నా యొక్క బుద్ధి నిర్మలమైంది అంటున్నాడు తులసీదాసు. హృదయం ఉత్సాహభరితమై ప్రేమ ఆనందాలతోటి మునిగి తేలింది. అలాంటి సరస్సు నుండి శ్రీరాముడి యొక్క యశో వైభవాన్ని నేను ప్రసరింపజేస్తాను, ప్రవహింపజేస్తాను. ఈ నది పేరే సరయు. ఇది సకల శుభాలకు ఆలవాలం. లౌకిక వైదిక మతాలు రెండూ కూడా దీని సుందర తీరాలు. 2 గొట్లుంటాయి నదికి. ఒకటి లౌకికమైంది, రెండోది వైదిక మతం. మనోహర మానస సరోవర పుత్రిక అయినటువంటి ఈ పవిత్ర సరయూ నది ప్రవాహంలో చిన్న చిన్న గడ్డిపోతల వంటివి, పెద్ద పెద్ద మహావృక్షాల వంటివి అయినటువంటి కలియుగ మహాపాపాలన్నీ కూడా సమూలంగా కొట్టుకొని పోతాయి. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి ఈ నదికి సరయూ అని వచ్చింది. మానస సరోవరం నుంచి పుట్టింది ఈ సరయూ నది. ఈ నదీ తీరంలో ఉన్న పల్లెలు, పట్టణాలు, నగరాలు 3 విధాలైనటువంటి శ్రోతలకు నివాస స్థానం. వీటిలో సాధు సమాజ సమించితమైనటువంటి నిరుపమానమైనటువంటి అయోధ్య ఉన్నదే, అది సమస్త శుభాలకు ఆలవాలం. ఈ సరయూ నది శ్రీరామ భక్తి అనేటువంటి సురనది అయినటువంటి గంగానదిని చేరుతుంది. అనంతరము అనుజుడైన లక్ష్మణుడితోటి కూడిన శ్రీరాముని యొక్క ప్రతాప యశోరూపమైనటువంటి శోణ నదము నీటితో చేరుతుంది. శోణ అనేటువంటి నదం, నదం అంటే పశ్చిమంగా ప్రవహించి అరేబియాలో కలుస్తుంది, పశ్చిమ సముద్రంలో. అవన్నీ నదములే. నర్మదా, తపతి ఇవన్నీ. సరయు, శోణా నదులతో కూడిన గంగ జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి భక్తిలాగా విలసిల్లుతూ ఉంటుంది. ఈ భవతాపహారిణులైనటువంటి 3 నదీ ప్రవాహాలను ఒక్కటిగా శ్రీరాముడు అనేటువంటి సాగరాన్ని చేరుతుంది. శ్రీరాముడి యొక్క యశస్సు అనేది సరయూ నది శ్రీరామ చరితం అనేటువంటి మానస సరోవరం నుండి బయలుదేరింది. పైగా రామభక్తి అనేటువంటి గంగా ప్రవాహంలో కలిసింది. కాబట్టి దీనిని వినినటువంటి సజ్జనుల యొక్క మనస్సులు పవిత్రం అవుతాయి. మధ్య మధ్యన వచ్చే వివిధమైన కథలు, ఈ నదీ తీరంలో సమీపంలో ఉన్న తోటలు, వనాలు, పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహ మహోత్సవాన్ని చూడవచ్చినటువంటి అతిథులు, ఇందులో ఈ ప్రవాహంలో వివిధములైనటువంటి అసంఖ్యాకమైనటువంటి జలచరాలు, శ్రీరాముడి యొక్క జన్మదిన శుభాకాంక్షలు, నదీ తరంగ సీకరణాలు, 4 దివ్య సోదరుల యొక్క బాల్య లీలలే రామకథ అనేటువంటి గంగ యందు గల రంగురంగుల కమలాలు, దశరథ మహారాజు, అతని యొక్క రాణులు, కుటుంబ సభ్యుల పుణ్యాలే అక్కడ ఉన్న తుమ్మెదలు, జలపక్షులు. శ్రీ సీతాదేవి స్వయంవరము అనేటువంటి సుందర కథయే ఈ నదికి శోభావహం. వివేకపూరితములైనటువంటి అనేక ప్రశ్నలు. మానవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.